హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటంటే ఎక్కువగా స్క్రీనింగ్ ఎక్కువ చూడడం వలన ఎక్కువగా మనకి ఏంటంటే ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ ముద్ర అనేది మన ఐని రిలాక్స్ చేసి మన ఐ సైట్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువగా స్క్రీనింగ్ చూడడం వలన అండ్ దీంతో పాటు మొబైల్లో ఎక్కువ అడిక్ట్ అవ్వడం వలన, వీటి వల్ల ఇంకా జాబ్ పర్పస్ కొన్ని జాబ్ ఎక్కువ డిమాండ్ చేయడం వలన కూడా మనం ఎక్కువగా స్క్రీనింగ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాము. సో కనీసం అకార్డింగ్ టు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఇండియాలో చాలా వరకు పీపుల్ మోర్ దెన్ 5 hours వరకు ఒక డేలో మొబైల్కి అడిక్ట్ అయిపోయి. సో ఒకసారి ఇమాజిన్ చేసుకొని, ఒకసారి మనము కంటిన్యూగా మొబైల్ కానీ స్క్రీనింగ్ దగ్గర పెట్టుకొని చూడడం వల్ల మన ఐ సైట్ అనేది బాగా దెబ్బతింటుంది. ఐ దగ్గర ఉన్న నెర్వ్స్ అనేవి బాగా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో మనము డైలీ ఈ ముద్ర అనేది కనీసం 15 minutes వరకు ప్రాక్టీస్ చేయడం వలన మన ఐ సైట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన ఐకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ మన ఐ అనేది డ్రైనెస్ కూడా కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా స్క్రీనింగ్ చూడడం వలన డ్రైనెస్ అనేది ఎక్కువగా వస్తుంది. డ్రైనెస్ అనేది ఎక్కువగా రావడం వలన ఐస్ అనేటివి ఎప్పుడైతే డ్రై అవుతాయో మనకి ఏంటంటే మన రెటీనా ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో మనకు ఐ సైట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇంతకుముందు అయితే ఐ రిలేటెడ్ ప్రాబ్లం 50 years ప్లస్ వాళ్ళకి వచ్చేది. ఇప్పుడైతే 25 years నుంచే ఐ సైట్ ఎక్కువగా ఉండడం వలన స్పెక్ట్స్ అన్నీ యూస్ చేస్తున్నారు. సో మన ఐ సైట్ అనేది మనకి నేచురల్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన ఐస్ని మనం రిలాక్స్ చేయడానికి, ఐ స్ట్రెయిన్ని తగ్గించడానికి మనకి యోగాలో కొన్ని ఐ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. దాంతోపాటు ముద్ర కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మనము మన ఐ సైట్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ మన ఐస్ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి, స్ట్రెస్ని తగ్గించడానికి, ఐ స్ట్రెయిన్ని తగ్గించడానికి కొన్ని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం ముద్రలోకి వెళ్దాం. సో మనం నార్మల్గా కూర్చున్న తర్వాత మన ఐ సైట్ని అనేది మనం ఇంప్రూవ్ చేయడానికి, ఐ స్ట్రెయిన్ని తగ్గించడానికి ఫస్ట్ మనము మన ఐస్ని జస్ట్ ఇలా ఉన్న ప్లేస్లోనే జస్ట్ పైకి చూడాలి. తర్వాత రైట్ సైడ్, డౌన్, లెఫ్ట్, అప్, సైడ్, డౌన్, లెఫ్ట్, అప్, సైడ్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, సైడ్, డౌన్, లెఫ్ట్. సో రోజుకి కనీసం ఇలా మనము ప్రాక్టీస్ చేయడం వల్ల మన ఐ స్ట్రెయిన్ అనేది బాగా తగ్గుతుంది.